దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం దాకా చెప్పాము. ఇప్పుడు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం మొదలు పెడుతున్నాము. పార్ట్ 1. మరి ఇది ఎన్ని పార్ట్లు అవుద్ది అనేది మనం ఇంకా చెప్తేనే కానీ అర్థం అవ్వదు. అందుకని పార్ట్ 1 మనము ముందుగా మొదలు పెడుతున్నాము. ఇదందరూ కూడా విని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. చేసిన వాళ్ళు మీకు దేవుడు దీవెనలు మీకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. తప్పనిసరిగా మీరు అందరికీ తెలియపరచండి. ఇప్పుడు దాదాపు 53 పార్ట్ల కింద పంపించాము. 12వ అధ్యాయం దాకా 53 పార్ట్ల దాకా పంపించాము. ప్రార్థనతో, సన్నిధైన ప్రార్థనతో మీరు అది చూస్తేనే అర్థమవుద్ది. ప్రకటన గ్రంథం అంత ఈజీగా మీకు అర్థం అవ్వదు. మీరు జాగ్రత్తగా ప్రార్థన రూపంగా చేసి అందరికీ తెలియపరచండి. 13వ అధ్యాయము 1వ వచనము పార్ట్ 1 మొదలు పెడుతున్నాము. అంతక్రీస్తునకును సైతానుకును సంబంధం ఉన్నది. అంతక్రీస్తుకును సైతానుకు సంబంధం ఉన్నది. అతను ఏదంటే అదే ఇతను, ఇతను ఏదంటే అదే అతను. సైతాను ఎంత అంటే అంతక్రీస్తు కూడా అంతే. వాళ్ళిద్దరు కూడా ఒక భావం కలిగిన వాళ్ళు. అంతక్రీస్తు ఎంత అంటే సాతాను కూడా అంతే అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకుని 7 ఏళ్ల శ్రమ కాలంలో జరిగే సంఘటనలు ఇవి. క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చినది. క్రూర మృగము సముద్రంలో నుంచి వచ్చింది. ఒక క్రూర మృగము వస్తుంది. ఈ క్రూర మృగము క్రూరమైనది, భయంకరమైనది. అది చాలా జాలి లేకుండా జనం మీద చాలా శిక్షని విధించేది. ఇది సముద్రం నుండి వచ్చిననే వ్రాయబడి ఉన్నది. సముద్రం అనగా జన సమూహం అనే అర్థము. సముద్రంలో అంటే సముద్రం నుంచి కాదు, సముద్రం అంటే జనము. ఈ జనములో నుంచి ఈ క్రూర మృగమని బయటికి వస్తుంది అని అర్థము. అనగా జనాంగములో నుండి వచ్చిన క్రూర మృగము. ఇది జనములో నుంచి వచ్చిన ఒక పెద్ద క్రూర మృగము. ఒకటి, పెళ్లి కుమార్తె వెళ్ళక ముందు. ఎక్కడికి వెళ్ళక ముందు? పరలోకానికి కొత్త ఆకాశం కట్టబోటానికి ఎత్తబడక ముందు, రాకముందు, స్త్రీ యొక్క మగ సంతానము పరమగీతము వెళ్ళకముందు, పరిశుద్ధులే వెళ్ళకముందు అనగా నిక్కర్సైన పెళ్లి కుమార్తె 12వ అధ్యాయంలో కూడా క్లియర్గా చెప్పి ఉన్నాము. అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. పెళ్లి కుమార్తె సంఘము సైతాను క్రూరత్వమును కనబడుచున్నది. పెళ్లి కుమార్తె సంఘము సైతాను క్రూరత్వమును కనబడుచున్నది. ఈ పెళ్లి కుమార్తెగా ఈ లోకంలో సిద్ధపడకుండా చేయాలని, అది ఎప్పటికప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు, క్రూరత్వాన్ని సంభవించేలాగా ఏర్పాటు చేస్తుంది. దానికి మనం తట్టుకొని పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 కొమ్ములు, 7 తలల గల మృగము, 10 కొమ్ములు. అంతక్రీస్తునకు 10 కొమ్ములను 7 తలలను కలిగి ఉన్నట్లుగా యోహాను చూశాను. అంతక్రీస్తు, ఈ అంతక్రీస్తు 10 కొమ్ములు 7 తలలు కలిగి ఉన్నట్లుగా యోహాను గారు చూశారు. యోహాను గారు చూస్తున్నారు. పద్మాస్ లంకలో నుంచి పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తున్నారు. 2 కొమ్ములు ఉంటేనే ఎంతో శక్తి. కొమ్ము అంటేనే బలము, 2 కొమ్ములంటే ఎక్కువ శక్తి. కానీ 10 కొమ్ములుంటే ఇంకా ఎంతో ఎక్కువ శక్తి ఉండును. 10 కొమ్ములుంటే ఇంకా ఎంత ఎక్కువ బలమో శక్తి. 2 కొమ్ములంటేనే ఎక్కువ శక్తి. అనగా 10 రెట్లు శక్తియు కలిగి ఉన్నదని అర్థము. 10 రెట్లు శక్తి కలిగి ఉన్నదని దీనికి అర్థము చెప్పుచున్నది. పరలోకపు వాస్తవ్యులు పరిశోధించి చూచిన అంతక్రీస్తునకు 10 శక్తులు ఉన్నట్లు కనబడెను. ఈ ప్రజల్లో వచ్చిన అంతక్రీస్తు 10 కొమ్ములు ఉన్నాయి గనక మంచి బలమైన వాడని, శక్తి కలిగిన వాడని, సాతాలు యుక్తులు కూడా ఇతని నేర్చుకున్నగలిగిన వాడని పరలోకములో ఉన్న వాళ్ళందరూ చూసి ఇతనికి ఆరూపుడంగా ఏర్పాటు, ఇతని బలము కలిగిన వాడని గ్రహించారు. అయితే దాని శక్తికి పరిమితి కలదు. శక్తి అంటే
దానికి ఎన్ని శక్తినన్నా ఉండవచ్చు, కానీ దేవునికి ఉన్న శక్తి ఆమెకి లేదు, అతనికి లేదు. ఒక పరిమితం ఉంది అతనికి. కొంతకాలము మట్టుకే ఆది నుండి యెర్మేగేదోము యుద్ధము వరకు, ఆది నుండి ఆదాము కాలము నుండి యుద్ధము జరిగే వరకు, రప్షన్ కాలము, అప్పటి వరకు ఇతనికి పరిమితి, యుద్ధం అంతవరకే. ఇక అక్కడి నుంచి ఇతని పరిమితి అయిపోతుంది. దేవుడు ఇచ్చిన ఇతని ఆర్డరు సాతాను కోల్పోతాడు. అప్పటి వరకే ఇతని ఆర్డర్ ఉంది. తల అనగా తెలివి లేక ఉపాయము. 7 తలలంటేనే 7 రెట్లు తెలివి, దాని శక్తి 10 కొమ్మలంతా ఉన్నాను. 7 తలలంటే ఒక తలకే ఎంతో జ్ఞానం ఉంటుంది. 7 తలలంటే అద్భుతమైన జ్ఞానము ఉన్న సాతాను, దాన్ని పరిమితం అనగా దాని శక్తికి అంతు ఉన్నది, కొంతవరకే దానికి అద్దు ఉన్నది, పరిమితి. అయితే తలలో ఉన్నాను, వాటి జ్ఞానమునకు ఆలోచన కూడా పరిమితం ఉన్నది. జ్ఞానం ఉన్నాను కూడా, తెలివి ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా కొంత పరిమితం ఉన్నది. ఈ పరిమితి, దీనికన్నా ఎక్కువ శక్తి దేవునికి ఉన్నది. దీనికి ఒక పరిమిత అద్దుల్లోనే ఉన్నది. భూలోకంలోనే పాపాత్ములు సైతాను ఎడల దయ కలిగి, భూలోకంలోని పాపాత్ములు సైతాను ఎడల దయ కలిగి, సాతాను మీద దయ. మనుషులు సాతాను మీద దయ చూపించాలి, కానీ సాతాను మనుషుల మీద ఎప్పుడు దయ చూపించదు. అది క్రూరమైన జంతువు గంట, ఇంకా క్రూరము, భ్రష్టుడు, ఇలాంటి అతని పేర్లు ఎన్నో ఉన్నాయి. అందుకని అతనికి భయంకరమైన క్రూరమైన మృగం కంటే ఎక్కువ. మనుషులు అతని మీద జాలి పడతారు, కానీ అది మాత్రం మనుషుల మీద జాలి పడదు. సైతాను కాలమునకు సందు ఇచ్చుచున్నారు. ఆదాము మొదలుకొని అర్మగేదోము యుద్ధము వరకు సాతానుకు సందు ఇస్తున్నారు. సాతాని మీద వీళ్ళు ఏమాత్రం జాలి పడ్డా, ఏమాత్రం గలిబిలి పడ్డా, అది మాత్రం ఎంతవరకు ముంచుద్దో తెలియలేనంత వాతావరణానికి తెస్తుంది. ఆదాము మొదలుకొని అర్మగేదోము యుద్ధము వరకు, ఈ ఆదాము మొదలుకొని హారేబెతు నది కాడ అర్మగేదు యుద్ధం జరిగే వరకే అతనికి అధికారం. ఆ అధికారం అయిపోయిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత, చాలా ఎపిసోడ్లో వెనకాల చెప్పాను, అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త. అంతక్రీస్తుకి 3.5 సంవత్సరాల అధికారము, అబద్ధ ప్రవక్తకి 3.5 సంవత్సరాల అధికారము. 7 సంవత్సరములు ఈ లోకములో అవి పరిపాలిస్తాయి. అప్పటి వరకు అధికారంతో పరిపాలిస్తాయి, అంతటితో అది క్లోజ్ అయిపోద్ది. వీళ్ళిద్దరు ఎంత పరిపాలించినా సాతాను వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఏకంగా చేసే పనే. అదే 7 సంవత్సరాల శ్రమల కాలం. అదే 666 ముద్ర. శోధనలోనికి రానీకము, మమ్మల్ని శోధనలోనికే రానీకమని పరలోక ప్రార్థనలో మనము ప్రభుత్వాన్ని చెప్పుకొనుచున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఆ ప్రార్థన ఇక్కడ ఏమని చెబుతుంది? శోధనలోకి రానీకమని మనం ప్రార్థన చేస్తున్నాం. అనగా సాతానుకు శోధించుటకు మానవుల సందు ఇస్తున్నారు. సాతాను మనలోకి వచ్చి మనకు శ్రమలు, బాధలు, కష్టాలు తీసుకురావడానికి దానికి సందు ఇచ్చినప్పుడే అది వస్తుంది. అది సందు ఇవ్వకపోతే అది రావడానికి అధికారం లేదు. ఎప్పుడు ఇస్తున్నాము సందు? మేము ఇవ్వడం లేదండి, మా మనసులోనే యేసయ్య ఉన్నాడు, యెహోవా తండ్రి ఉన్నాడు, సాతాను ఎలా వస్తున్నాడని కొంతమంది అనవచ్చు. ఎలా వస్తారు? సన్నిధిలో ప్రార్థన మీరు అనుకున్న సమయానికి రాపోవటం దానికి వీలు కలుగుతుంది. ఆదివారం రాపోవటం దానికి సందు కలుగుతుంది. శుక్రవారం రాకపోవటం దానికి సందు కలుగుతుంది. మనం ముమ్మారు ప్రార్థన చేయాలి. మహానుభావులు మనకు నేర్పించారు. దానియేలు, తర్వాత దావీదు మహారాజు, ఇలా గొప్ప గొప్పలు మనకు ప్రార్థన నేర్పించారు. సందగాడ ప్రార్థన, తెల్లారుజామున 3 గంటల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన. ఈ ప్రార్థనలో నువ్వు ఎప్పుడు చేయకపోయినా కూడా దానికి సమయం దొరుకుతుంది. మనలో దూరి మనల్ని ప్రార్థన కానీ, సన్నిధి కానీ, ఇంకో దాని మంచి కార్యక్రమాలకి అది మనల్ని ప్రోత్సహించదు, చెడు కార్యక్రమాలకే ప్రోత్సహించుద్ది. అందుకని సాతాను చిన్న సందు దొరికితే దూరతాడు. దానికి ఆ శోధన వచ్చుతున్నది. అందుకే శోధనలోకి తేవద్దు.
అందుకనే శోధన సాతాను గారు తీసుకొస్తాడు కనుక ఆ శోధనకు సాతానికి సమయమే వద్దు అనే ప్రార్థన చేస్తున్నాము. వాయుమండలం నుండి సైతాను క్రిందకి పడద్రోయబడిను. వాయుమండలంలో నుండి, వాయుమండలం అంటే గాలి, ఆ మండలంలోని పైన ఉన్న దేవుడు కిందకి పాతాళ లోకానికి తొయ్యబడ్డాడు. ఆది సర్పము భూలోకము పాడు చేసినందున దానికి శాపము. ఈ కిందకి తోయబడ్డ తర్వాత దేవుని మీద కోపం మీద దేవుడు తయారు చేసిన ఆదాము అవ్వల్ని ఇద్దరిని కూడా మరి అతను స్వాధీనంలో ఉంచుకొని తినవద్దన్న పండుని తినిపించి పాప ఫలితాన్ని ఏర్పాటు చేసింది సాతానే. అందుకనే సాతాను ఎక్కడ చేయాలో అక్కడ చేసి ఈ రోజున కోట్లాది మందిని ఏర్పాటు చేసుకొని నేనే దేవుణ్ణని విర్రవీగుతున్నాడు. అది కొంతకాలమే, ఎర్మెగది యుద్ధము వరకే, 7 సంవత్సరాల శ్రమల కాలం వరకే. ఆ తర్వాత ముగ్గురు కూడా పతనం కలిగను. మట్టి తినుట అనే శాపము కలిగను. ఎవరికి కలిగింది? అప్పటి వరకు పాములు ఏం తింటున్నాయి? రెక్కలు కూడా ఉన్నాయి అప్పటి వరకు. తర్వాత పళ్ళు తింటున్నాయి ఆదాము తోటలో, చక్కగా ఆనందంగా ఉన్నాయి. ఎప్పుడైతే అవ్వమ్మని మోసం చేసిందో అప్పుడు ఆమె ఆ దేవుడు వాటికి శపించాడు. అదామా ఏంటి నువ్వు చేసిన పని? పండు తిన్నావా? సాయంకాలం అదామా అంటే అవ్వమ్మ అంటే వస్త్రాలు లేకుండా ముందు వచ్చారు, ఇప్పుడు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? నీవు మాకు సిగ్గేస్తుంది, కచ్చడాలు కట్టుకున్నాము. సిగ్గు ఎవరు చెప్పారు? వద్దన్న పండు తిన్నాము అందుకని సిగ్గొచ్చింది. ఎవరు చెప్పారు? ఇదిగో అవ్వమ్మ పెట్టింది. అవ్వమ్మ నువ్వెందుకు తిన్నావు? అదిగో పాము నాకు వచ్చి చెప్పింది అని చెప్పినప్పుడు సృష్టిని చెప్పించలేదు కానీ నేలని చెప్పించాడు. ఆ నేల మీద ఆ రోజు నుంచి యోధన తోటలో ఏమి పండకుండా ఆగిపోయింది. వాళ్ళని గింటేశారు బయటికి. సజీవమైన వృక్షాలు ఉన్నాయి కనుక అవి తింటే బైబిల్ అంతా అబద్ధం అవుతుందని గింటేశారు. దీపస్తంభాన్ని, అగ్నిస్తంభాలని, దేవదూతల్ని కాపలా ఉంచారు మళ్ళీ రోనక రాకుండా. అప్పుడు పాముని శపించాడు. ఓ పాము, నువ్వు మోసం చేసింది ఓ సాతాను కనుక, మోసం చేసి వద్దన్న పండు నువ్వు తినిపించావు కనుక ఈ విరోధి నుంచి పళ్ళు తింటావు, నీకు ఆవిష అయిపోయింది. నువ్వు మట్టి తిని మట్టితోనే నువ్వు బ్రతుకుతావని శపించాడు. దాని అనుసరులు కూడా దానితో పాటు మట్టి తినుచున్నారు. అనుసరులు ఎవరు? సాతాను ఎవడు? పాము. అతని అనుసరులు ఎవరు? గోగ మాగోగ సైన్యం, దేవదూతలు. అప్పట్లో దేవదూతలు. ఎప్పుడైతే వీళ్ళ పక్షాన దేవదూతలు మనం కూడా రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాము, దేవుని పక్షాన కూర్చుందాము అనే ఆలోచన కలిగిందో, ఇతని పక్షాన నీ పక్షాన వచ్చేస్తానని చెప్పేసి దేవదూతలు పరలోకంలో ఎప్పుడైతే చెప్పారో వాళ్ళందరూ కూడా నేలకి గెంటబడ్డారు. వాళ్ళే గోగని మాగోగు సైన్యం. మనం చేసే ప్రార్థనలు పరలోకానికి వాళ్ళే తినేస్తా ఉంటారు. అయితే మంచి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, పొగలాగెళ్ళే ప్రార్థనే పరలోకానికి వెళ్తుంది. అందుకని మనం ఎన్ని కన్నీరు కార్చినా, ఎన్ని ప్రార్థన చేసినా పరలోకానికి వెళ్ళకపోవడానికి కారణం మధ్యాకాశములో సాతానుగాడు సింహాసనం వేసుకొని గోగు మాగోగన సైన్యాన్ని పెట్టుకొని మనం వెళ్ళే ప్రార్థనలన్నీ తినేస్తూ ఉంటాడు. సైతాను ప్లస్ అనుసరులు నరకములోనికి వెళ్ళును. సాతాను అనుసరులు నరకములోనికి వెళ్ళును. ఇది ఎప్పుడు జరుగుతుంది? 8 యుద్ధం తర్వాత ఇవన్నీ జరుగుతాయి. దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు చైనా దేశస్తులు కొందరు క్రైస్తవులని హింసించిరి. చైనా దేశంలో క్రైస్తవుని హింసించిరి. అప్పుడు హింసించారు, ఇప్పుడు హింసిస్తున్నారు. అయితే ఆ హింసలలో ఒక హింసను గురించి ఎలాగో తెలియజేసిరి. అంత అద్భుతమైన సైన్యంలోని జరిగిన ఘోరమైన వాతావరణం కోసం జరిగితే ఇప్పుడు ఇలా చెబుతున్నారు. 50 మంది మిషనరీలను కోర్టు దగ్గరలో నిలవబెట్టి వారిని కత్తితో సొరకాయ నరికినట్టు ముక్కలుగా నరిగిరి. 50 మంది మిషనరీలు, బైబిల్ మిషను, లూథరన్ మిషను, ఇలా పెద్ద పెద్ద మిషన్లని తయారు చేసిన మనుషుల్ని ముక్కల కింద కోర్టు దగ్గరలో జడ్జి గారు కళ్ళు ఎదుర్కొంటా, ప్లేటర్స్ కళ్ళు ఎదుర్కొంటా నిలవబెట్టి వారిని కత్తితో సొరకాయ నరికినట్లు ముక్కలుగా నరికిరి మిషనరీలని, 50 మందిని. ఆ సంగతి విన్న అయ్యగారు ప్రార్థన చేసినారు. అయ్యో ప్రభువా, నీ బిడ్డల్ని ఈ రూపునిగా
నరికేస్తే ఎట్లా ప్రభా అని ప్రార్థన చేశారు. ప్రభా, చైనా దేశంలోని భక్తుల యొక్క రక్తము భూమి మీద పడిను. మంచి భక్తులు ప్రవక్తల రక్తము భూమి మీద పడింది గను ఆ స్థానంలో ఆ రక్తము విత్తనమై మొలిచి, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, రక్తము విత్తనమై మొలిచి 50 మంది కాదు, 50 లక్షలు 50 కోట్ల మంది నీ యందు విశ్వసించాలి, మహిమ సంఘముగా వెలిసే కృప దయచేయమని అయ్యగారు ప్రార్థన చేశారు. దేవదాస్ అయ్యగారు ఈ ప్రార్థనలను కూటములోను స్వస్థత ప్రార్థనలోను చేయించినారు. అతను చేయటమే కాకుండా సంఘం అందరూ కలిసి ప్రార్థన చేసినారు. అయ్యగారు ప్రార్థన నెరవేర్పులోనికి వచ్చాను. ఒక ప్రవక్త కానీ ఒక నిజమైన బోధకుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మిస్ అవ్వదు, ఆ ప్రార్థన ఫలితం ఉంటుంది. నయమానికి ఎలీషా ప్రార్థన చేశాడు, వెళ్ళి 7:30 సార్లు మొలగమని. అతను ఏదేదో చేశాడు, కానీ వెళ్ళి ములిగినప్పుడు చిన్నపిల్ల దేహంగా కుష్ఠవ్యాధి వెంటనే నయమైపోయింది. ఆ స్థలంలో దేవుడు సంఘమును పంటగా రప్పించాను. అక్కడ ఉన్న ఆ రక్తము ఒక పంటగా, అంటే జనాన్ని లేపాడు. అద్భుత జనంగా ప్రచారం దేవుని వైపు చెప్పడం మొదలుపెట్టారు. కొంతకాలానికి బైబిళ్ళు సొసైటీ వాళ్ళు బైబిళ్ళను అందించపోయిరి కనుక కష్టకాలము పిమ్మట పంటకాలం వచ్చెను. ముందు కష్టకాలం అయింది, ఇప్పుడు అదంతా కూడా అద్భుతంగా పంటగా నియమించబడింది. అందరూ కూడా సుఖశాంతులతోని దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. చనిపోయారు కానీ ఉన్నవారి వల్ల పంట వచ్చెను. 50 మందే చచ్చిపోతే లక్షలాది మంది పంట అనగా ఆనంద భాష్పాలతో దేవుని స్తుతించిరి. వాళ్ళందరూ కూడా పచ్చదనంగా, పంట అంటే పచ్చదనంగా అన్నీ కూడా వాళ్ళకు వచ్చినాయి. ఆ దేశంలో నెమ్మది కలిగినది. అప్పుడు శ్రమ పోయింది, నెమ్మది కలిగింది. భక్తి కలిగిన ఎడల శ్రమలు ఎక్కువ వగును. భక్తి కలిగిన ఎడల శ్రమలు ఎక్కువ వగును. మనలో వరాలు కావాలంటాము. తర్వాత యేసు ప్రభు శిలువ ధ్యానం 40 రోజులు, మోషే 40 రోజులు, ఈ రోజు ఆ రోజులే, సంవత్సరానికి 80 రోజులు క్రైస్తవులకి ఉపవాస కాలములు అంటారు, దినాలు అంటారు. ఈ దినాల్లో మనకు కావాలన్న వరాలను దేవుడు ఇవ్వడానికి నీకు నాకు సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ఈ రోజుల్లోనే సంపాదించుకోవాలి. కానీ సంపాదించుకున్న తర్వాత మేలు జరిగితే కానీ కీడు కూడా జరగడం మొదలు పెడుతుంది. ఎందుకని? కీడు వరం అయితే మనకు దేవుడిచ్చాడు, ఆ వరంతోనే దర్శనం చూస్తున్నాం, భాషలతో మాట్లాడుతున్నాము. కానీ సాతానుగాడు ఒప్పుకోడు. సాతానుగాడు ఎక్కువ మనల్ని హింసించడానికి, శ్రమ పెట్టడానికి వస్తాడు. అందుకని మనకు వరం వచ్చిందని మౌనంగా కూర్చుంటాం కాకుండా దానికి తగ్గ ప్రార్థన చేయాలి. ఆడు భయపడతాడు. ఎప్పుడు అవగాహన విశ్వాసము అమరి ఉన్నా అను పద్య ప్రకారము నడుచుకున్న ఎడల శ్రమలు శ్రమలుగా అని పెంచవు. అవగాయించంత విశ్వాసం ఉన్న అవిరి ఉన్న అవగాయించంత విశ్వాసం ఎందుకు? అది అవగాయించన్నాడు చాలా ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను. అవగాయ గింజ చిన్నది, అది సూది పెట్టి అందులో పెట్టి పొడిస్తే అది దిగదు. ఎందుకని దిగదు? గట్టిగా ఉంటుంది. అందుకని మనకు కూడా అవగాయించంత విశ్వాసం, ఏ శ్రమలు వచ్చినా ఏ బాధలు వచ్చినా అంత గట్టి విశ్వాసం మనలో ఉంటే, అవగాయించంత విశ్వాసం మనలో ఉంటే కొండ ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుతుంది. కానీ అవగాయించంత విశ్వాసాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాము. దేవుడు అంటే నిజము, బైబిల్ అంటే నిజము, దేవుని సేవ అంటే నిజము. బైబిల్లో ఉన్న వచనాలు సున్నైనా ఒత్తైనా పొల్లైనా పోదు. దేవుడు పలుకలని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే అంతా సాధ్యమే. శ్రమలుగా అనిపించవు. సిరు పాపమైనా లేకుండా నడుచుకుంటే శ్రమలో సంతోషము కలుగును. నీ శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కానీ శ్రమలాగా కనిపించదు. అది ఈజీగా వెళ్ళిపోద్ది. ఎప్పుడు అవగాయించంత అన్న విశ్వాసం నీవులో గట్టిగా స్థిరపడి ఉంటే, సాతాను యొక్క భీతి, సాతానుకి ఎవరంటే భయము?
ఒకటి, సాతానుకు దేవుని చూస్తే భయము, తండ్రిని చూస్తే దానికి భయము. రెండు, సిలువను చూసిన భయము. దేవుని సిలువను చూస్తే భయం ఏమిటి? ఆ సిలువ మీద అతను రాసిన కాచిన రక్తము, మన పాపాలు కడగబడ్డాయి గనక ఆ సిలువను చూస్తే వాటికి భయము. అందుకని మనం సిలువ రక్తంతో కడగబడ్డవాళ్ళము. మనకు కావాలని మనం దాన్ని గెంటేస్తున్నాము. సిలువ ఆది కాండము నుండి రాకుండా ప్రభువు వచ్చినప్పుడే క్రొత్త నిబంధనలో వచ్చినది, ఆది కాండంలోంచి లేదు. ప్రభువు వచ్చినప్పటి నుంచే ఈ సిలువ వచ్చింది. అతని రక్తాన్ని ఆదాము నుండి రక్షణ కాలం వరకు ఉన్న ప్రజల్ని కాపాడే అతని రక్తము పరిశుద్ధమైన రక్తము. అతని శరీరము పరిశుద్ధమైన శరీరము. అది ఈ రోజున మనం తీసుకోబోతున్నాము. దర్శన వరం ఉన్న వాళ్ళు చూడండి, లెక్కవారిలో ఇచ్చిన తర్వాత ప్రభువే ఇస్తున్నారు ఆ శరీరాన్ని. అంతకుముందు మరేమంటే భయము, దేనికి? సాతానికి. పాత నిబంధన లోకంలో ఉన్న పుస్తకముల అన్నిటికన్నా బైబిల్లో చూడగానే వాటికి ఎక్కువ భయము. బైబిల్ చూస్తే చాలు, రెండంచెలు కలిగిన ఖడ్గమది, దాన్ని చూస్తే భయము సాతానికి. బైబిల్ చదివేవారంటే ఇంకా ఎక్కువ భయము. మరి చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదువుకుంటారు, చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన పిల్లోడిని పక్కన కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా వినాలి, బైబిల్ని చదివించుకోవాలి. బైబిల్లోని 66 పుస్తకాలు, ద్వితీయోపదేశము కాండము భయము. ఈ ప్రకటన గ్రంథం రానప్పుడు ద్వితీయోపదేశ కాండమును ఆధార పెట్టుకొని సాతాన్ని ఎదిరించే ఈ ద్వితీయోపదేశ కాండము బహుగా ఉపయోగపడింది సాతాను మీద. ఎందుకంటే యేసు ప్రభు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు సైతాను జయించుటకే ద్వితీయోపదేశ కాండంలోని ప్రవచనం ఎత్తి వాని మీద బాణములుగా వేసి వాడిని జయించినారు. భూమి మీద యేసు ప్రభు వచ్చిన తర్వాత, శిష్యులు వచ్చిన తర్వాత కొత్త నిబంధన లేదు, పాత నిబంధన ద్వితీయోపదేశ కాండమే ఉంది. ఆ ద్వితీయోపదేశ కాండమును ప్రభువు దాన్ని తీసి ఎత్తి వచనాలు సాతాను మీద కుమ్మరించగా వాటికి బలమైన భావనల్లా గుచ్చుకొని అది లొంగిపోవటం జరిగింది. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం అంటే అంతకంటే ఎక్కువ భయము. ఈ ద్వితీయోపదేశ కాండం కంట ప్రకటన గ్రంథం అంటే చాలా భయము. అందుకనే ప్రతి చోట కూడా, ప్రతి గృహాలు కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని లౌడ్ స్పీకర్ పెట్టి మీ ఇళ్లలో పెట్టుకోగలిగితే సాతానుకి భయం వేసి చాలా పరారైపోతాడు. అందుకని ప్రకటన గ్రంథం చాలా విలువైనది. మనిషికి గుండె ఎంత విలువైనదో ప్రకటన గ్రంథం, ఈ బైబిల్ కూడా అంత విలువైనది. ప్రకటన గ్రంథం చదివేవారు ఉంటే, వివరములు వినేవారు ఉంటే సైతానికి ఎక్కువ భయము. చదివేవాళ్ళు అన్నా, వివరములు చెప్పాలనుకున్న వాళ్ళైనా వీటికి ఎక్కువ భయము. అందువలన ప్రకటన గ్రంథము చదివేవారికి, వినేవారికి ఎక్కువ శ్రమలు కలిగించును. ఎవరు కలిగిస్తారు? వీటిని చెప్పేవారు, వీటిని రాసేవాళ్ళు. ఎక్కువ శ్రమలు. ఈ లోకంలో నాకు వచ్చిన శ్రమ ఎంతో వచ్చింది. ఎందుకని? ఈ ప్రకటన గ్రంథాన్ని నేను 30 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు నేను రాశాను. పరమగీతాన్ని రాశాను, ప్రభు చెప్పగా ప్రకటన గ్రంథాన్ని రాశాను. చాలా చిత్రహింసలు పెట్టాడు, చాలా బాధలు పెట్టాడు, కానీ భయపడలేదు. భయపడకూడదు. భయపడితే అది ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. సైతానుకు ఎక్కువ భయం. ఎందుకంటే ఒకటి, సాతాను యొక్క అంతము ఎందులో ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. సంఘంలో సాతాను వచ్చినప్పుడు వాడు ఎలను అని అన్నప్పుడు సాతానుగా ప్రకటన గ్రంథం తీసి బోధిస్తే వాడు 5 నిమిషాల్లో దడదడదలాడి కాళ్ళ మీద పడతాడు. 2, సాతాను యొక్క ప్రయత్నము జరగవు. వాడు ఏదేదో అనుకుంటాడు. ప్రకటన గ్రంథం బోధించేటప్పటికి అతని ప్రయత్నాలు జరగవు. 3, సాతాను కోరికల అంతము. సాతాను ఏదైతే కోరుకుంటున్నాడో అదంతా అంతమైపోతుంది. ప్రకటన గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉన్నది. వివరాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో తేటగా వివరంగా రాయబడి ఉన్నది. ఈ సంగతి నరువులైన వారికి తెలియుట సాతానుకు ఇష్టము లేదు. ఈ లోకంలో ప్రకటన గ్రంథం అంటే
సాతానికి నాకు భయము అని ప్రజలకి తెలియట ఇష్టం లేదు. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు, అందరికి తెలియపరిస్తే ఆడ గడగడగడ లాడతాడు. లాడిన తర్వాత నన్నేదో చేయాలని వస్తాడు. నా పక్షాన తండ్రి ఉన్నాడు, వినిపించేవాడు పక్కన తండ్రి ఉన్నాడు, వింటా ఉన్నప్పుడు తండ్రి ఉంటాడు. భయపడకుండా అందరూ చూడాలని, అందరూ వినాలని నా ఆశ. 5 ప్రకటనలోనే 12 అధ్యాయము 13 అధ్యాయములంటే సైతానుక అది వరకు చెప్పిన భయములన్నిటికంటే మరింత ఎక్కువ భయము. 12 గ్రంథం 12ది 6 పార్ట్లుగా విడుదల చేశాము, పెద్దది. తర్వాత 13వ అధ్యాయం అన్నా కూడా భయము. ఇప్పుడు ఇది 13వ అధ్యాయము జరుగుతున్నది. ఎందుకంటే అక్కడనే సాతాను త్రోసివేయబడుట, సాతాను ఇక్కడ త్రోసివేయబడటాన్ని 12, 13 అధ్యాయాలే. ప్రకటన గ్రంథం అంటేనే ఒక భయము. అందులో ప్రకటన గ్రంథములో 12 అధ్యాయం అంటే బైబిల్లో 66 పుస్తకంలో నెంబర్ 1 అయిన వచనాలు, నెంబర్ 1 అయిన సాతానికి భయము కలిగే వచనాలన్నీ కూడా దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. అది ఎవరికి చెప్పారు? అట్లా నమ్మకం దేవదాసయ్య గారికి చెప్పంగా అలా రాసుకున్నది మనం కూడా దేవుడు రాయమంటే దాన్ని కొంతవరకు తీసుకొని మనం రాశాము. అతని అనుసరుల పని నెరవేరే పోవుట కనబడుచున్నది. యేసుక్రీస్తుని గూర్చి విన్న కొందరు ఎలాగందురు, ప్రభును నమ్మవలనే మాకు ఉన్నది. యేసు ప్రభు కోసం తెలియసిన వాళ్ళు చాలామంది ప్రభుని నమ్మాలని మాకు ఆశ అయితే ఉన్నది. ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆ ఆశ అయితే ఉన్నది. రక్షింపబడాలని ఉన్నది, మేము కూడా రక్షించబడాలని మాకు ఆశ లేదా? ఉన్నది. అంతక్రీస్తునకు మొక్కకూడదని కూడా ఉన్నది. అంతక్రీస్తుకి మొక్కితే దేవుడు ఊరుకోడు గనక అంతక్రీస్తుకు మొక్కకండి. అంతక్రీస్తు అంటే సాతానే, ఇతను కూడా ఒకటే. అయితే అంతక్రీస్తు క్రూరుడు, ఇందాక నేను కూడా అన్నాను కదా, క్రూరుడు గనుక మురుకుచున్నాము అని వారు అందరూ. అతను క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు. ఇంట్లో గొడవలు పెడతాం, తగులు పెడతాం, ఆర్థిక పరిస్థితి రప్పించటం, ఒకరికి సంబంధం లేకుండా పోవటం, మనం పనులు కల్పించకపోవటం, ఎన్నెన్నో. ఉదాహరణ, తాగుడునకు అలవాటు పడినవాడు మానవల్లని ఉన్నా మానలేకుండా ఉండి తాగుడికి అలవాటు పడ్డాడు ఒక మనిషి అనుకుందాము. కానీ అతను మానాలనుకుంటే మానలేడు. అతను మానాలని ఉంటుంది, కానీ సాతానుగాడు ఊరుకోడు. ఇది క్రూరుడు కదా, వాడు పతనం అవ్వాలి. పతనమైనప్పుడు, వాడు చచ్చిపోయినప్పుడు ఆడ ఆత్మ నా అపక్షాన వస్తుందని ఆశ కలిగి ఉన్న సాతాను గనుక అతన్ని నాశనం చేయాలి. నాకు కూడా రక్షణ ఉన్నదని అనుకుంటాడు, కానీ లేదు ఎవరికే? సాతానికి. నాకు రక్షణ ఉన్నది, ఇంకా రక్షణ ఎక్కడ? నువ్వు రక్షణ కోల్పోయావు. ఈ రోజున ప్రపంచంలో గొప్ప ఉన్న వాళ్ళందరూ కూడా అతని పక్షాన్ని నడుస్తున్నారు, అతని పక్షాన్ని నడిచేలాగా చేస్తున్నాడు. ఇతనికి రక్షణ ఎక్కడిది? నేనే దేవుడిని అంటున్నాడు. అలాగే ఆ కాలమందు ఉన్నవారు మృక్కుకూడదని అనుకున్న మృక్కుదురు గనుక వారికి రక్షణ లేదు. ఎంతకాలం మనం పడ్డాము, శ్రమలు పడ్డాము, బాధలు పడ్డాము. ఇంట్లో భార్య అంటే భర్త, భర్త అంటే భార్య, తల్లికి బిడ్డకి, తండ్రికి బిడ్డకి విరోధాలు, పక్కనున్న వాళ్ళకి విరోధాలు, ఎన్నో సమస్యలు సృష్టించేదే ఈ క్రూరుడు. గనుక మనకి ఎప్పుడన్నా ఇంట్లో కొంచెం తగు వేస్తే ఆ తగు క్రూరుడు వల్ల వచ్చింది అని అనుకోవాలి. అంతేగాని దేవుడు పెట్టాడని కానీ, లేకపోతే ఈ ఆదివారం మన గుడికి వెళ్ళలేదు దేవుడు శిక్షించాడని కానీ ఎప్పుడు మానవుడు అనుకోకూడదు. దేవుడికి ఎప్పుడూ జాలే. నువ్వు ఎప్పుడైతే ఆదివారం, శుక్రవారం లేకుంటే ప్రార్థనలో మానినప్పుడు దానికి సమయం దొరుకుతుంది మనలో దూరటానికి. అది కంట్రోల్గా మనం ఉన్న తర్వాత సాతాను దూరకుండా దేవుని కంచె మన చుట్టూ ఉంటుంది, గ్రహించాలి. పెళ్లి కుమార్తె వరుసలోనికి చేరవల్ని ఎంత కృప అవసరమో అంత కృప మన కాలంలో దేవుడు మనకు ఇచ్చుచున్నాడు. పెళ్లి కుమార్తె వధు సంఘంగా సిద్ధపాటు, లవోదిక సంఘకాలం లాస్ట్ కాలం ఇది. ఈ కాలంలో పెళ్లి కుమారుడిగా సిద్ధం చేసి, పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి, పెళ్లి కుమారుడు సిద్ధంగానే ఉన్నాడు గనుక ఆ పెళ్లి కుమారుడు సిద్ధపాటును చూసి పెళ్లి కుమార్తె సిద్ధం అవ్వాలి. పెళ్లి కుమార్తె సిద్ధం అవ్వకుండా సాతాను వాడు ఆపుతున్నాడు, అతన్ని అధిగమించాలి. అందుకని ఇంట్లో గొడవ జరిగితే మన వల్ల వచ్చిందని మనం ఊహించుకుంటాము, కానీ కాదు, సాతాను గాడి పెట్టేది. వెంటనే గ్రహించి సాతాను ఎదిరింపులు మన దేవదాసయ్య గారు, తండ్రి లాంటి దేవదాసయ్య గారు రాశారు కనుక
అది ఎదిరించాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. అప్పుడు సాతాను వెళ్ళిపోతాడు. ఈ కృప సమయము పోగొట్టుకున్న ఎడల ఎంత విచారము. మనకు వచ్చిన ఈ కృప అద్భుతమైన కృప. ఈ కృపని మనం పోగొట్టుకోకూడదు. ఇది అన్యూన్యంగా మనలోని ఉంచుకోవాలంటే అన్నిటికంట విలువైనది. అటు రాకుండా, క్రూరుడు రాకుండా చూడాలంటే ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. అది చేసినప్పుడు వాడు రాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇదందరూ షేర్ చేసి, లైక్ చేసి మీరు అందరికీ తెలియపరిస్తే మీ దీవెనలు దేవుడు ఇస్తాడు, మేము ఇవ్వటం కాదు. ప్రభా, ఇది అందరికీ తెలిసి పంపే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి వాళ్ళకి కావాల్సిన దీవెనల్ని ఇమ్మని నజరేతు యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.